భరణి గారు మాత్రం అసలు ఉండాల్సింది. భరణి మన గౌతమ్, భరణి గౌతమ్ ఇద్దరు టాస్క్ అయినప్పుడు భరణి గారు సూపర్ ఆడారు. ఎందుకంటే ఎందుకంటే ఉంటుంది లోపల ఉన్న మనిషికి ఉందంటే బిగ్ బాస్ ఉన్న మనిషికి ఆ టెన్షన్ వేరే ఉంటుంది, ఆ కథ వేరే ఉంటుంది. మొత్తం ఎట్లా గెలవాలి, ఎందుకంటే లాస్ట్ వీక్ కాలే ఇంతవరకు లాస్ట్ వీక్ నేనే ఉన్న కెప్టెన్లా కావాలని ఆ వేరే తపన ఉంటుంది. మన గౌతమ్ ఏంది హ్యాపీగా టూర్కి వచ్చినట్టు వచ్చాడు, ఆడాడు, వెళ్ళాడు. కానీ గౌతమ్ చేసిన ఒకటి తప్పు ఏంటంటే ఒక్కొక్కసారి మనం తగ్గితే అవతల వాళ్ళు గెలిస్తే ఆనందం వేరు. గౌతమ్ అదొక్కటి ఆలోచించాల్సింది. నేను ఓడిపోతేంది గెలిస్తేంది. భరణి గారు కెప్టెన్ కాలే ఎన్ని వీక్లలో. భరణి గారు కెప్టెన్ అయితే చాలా మంచిగా ఉంటుందని తగ్గాల్సింది. తగ్గితే చాలా మస్తు ఉండేది. అదొక్కటి ఆ ఒక్క థింక్ మనోడు చేస్తే గౌతమ్ అశ్వత్థామ 2.0 ఆ పని చేస్తే మాత్రం మస్తుండు. ఎందుకంటే భరణి ఫేస్ చూసాడు ఎవరైనా ఎంతటి శత్రువు అయినా కూడా నేను ఏదో నన్ను పిలిచారు బిగ్ బాస్ ఓకే హ్యాపీ ఏదో ఆడచ్చు, ఆడకుండా ఉండొచ్చు. ఎట్లా అంటే భరణి గారికి వెళ్ళాలని ఏదో తప్పు పెట్టవచ్చు, ఏదో చేయొచ్చు. అది చేస్తే చాలా అంటే అశ్వత్థామ 2.0 కాదు, అశ్వత్థామ 2.2 అట్లా అక్కడ ఉంటాడు అశ్వత్థామ. ఈ సీజన్లో కూడా చిన్న 10 minutes గేమే కానీ అక్కడ ఉంటాడు. ఎందుకంటే కావాలని ఓడిపోయినా కూడా మనం కావాల్సిన వాళ్ళ వరకు అది మస్తు ఉంటుంది. ఎందుకంటే వచ్చిండు ఓడిపోయాడు పోయిండు ఏం కాదు. కానీ భరణి ఈయన ఓడిపోవడం వల్ల భరణి కెప్టెన్సీ కంటెంటర్ అయ్యాడు, తర్వాత కెప్టెన్ అవుతాడు. ఒక కారణం మన గౌతమే అవు కదా, అదొక్క తప్పని చేసిండు అశ్వత్థామ 2.0. ఆ పని తప్పుగా ఏదో గేమ్లో ఏదో తెలియకుండా పెట్టాలని పెడితే ఏదో అయిపోవు. అందుకే అంటారు పెద్దలు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. మనం తగ్గడం వల్ల ఒక్కొక్కసారి అవతలలో గెలిస్తే ఆనందం వేరు ఉంటుంది. ఆ ఆనందం లెక్కలేనంత ఆనందం ఉంటుంది. ఏం చేస్తాం, భరణి గారికి పాపం